తనతో పాయిజన్ కక్కించాలి. అయ్యో, ఒక ఇద్దరు ఇక్కడ ఉండి మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళండి. తను వామిటింగ్ చేసుకోవడం మీరందరూ చూడలేకపోవచ్చు. అవునవును, తెలిసిన వాళ్ళు మాత్రమే ఉండండి, మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళండి. డాక్టర్ గారు చెప్పారు కదా. వెళ్ళండి. మమ్మీ, అన్నయ్య, రండి వెళ్దాం, పద. అయ్యో, అదే మన నలుగురం కలిసి ముచ్చట్లు పెట్టుకోవడానికి వాళ్ళని బయటికి పంపించలేదు. ఇప్పుడు మీరు వామిటింగ్ చేసుకున్నట్టుగా పెద్ద పెద్ద సౌండ్లు చేయాలి, లేదంటే బయట ఉన్న వాళ్ళందరికీ డౌట్ వస్తుంది. అమ్మ నక్షత్ర, నువ్వు బకెట్తో నీళ్లు తీసుకురా. అందరూ లోపలికి వస్తున్నప్పుడు ఆ నీళ్లు తీసుకుని వాష్రూమ్కి వెళ్ళు, అర్థమైందా? అలాగే డాక్టర్. త్వరగా రా. అపూర్వ గారు, ఇక మీరు మొదలు పెట్టండి. ఎప్పుడో నక్షత్ర కడుపులో పడ్డప్పుడు వాంతులు చేసుకొని ఉండుంటుంది, మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నావు. అబ్బా, అది నిజం, ఇది అబద్ధం అమ్మాయి. ఇక స్టార్ట్ చేయి అమ్మాయి. అక్కడ పెట్టు, ముందర పెట్టు, ఇక్కడ పెట్టు. పెద్ద పెద్ద వామిటింగ్ చేసుకున్నట్టుగా సౌండ్ చేయి. నిజంగా నాకేం తెలీదు నాన్న, నేను ఆ కాఫీలో ఏం కలపలేదు. నక్షత్ర చిన్నపిల్లమ్మ, ఏదో తను ఆవేశంలో అందని నువ్వెందుకు భయపడుతున్నావు? అవునమ్మా భూమి, ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్ అనేది కొంచెం లేట్గా ఎఫెక్ట్ ఇస్తుంది. నాకు తెలిసి రాత్రి అపూర్వ గారు తినదేమైనా తేడా అయిందేమో. అవునమ్మా, కేపీ చెప్పింది కూడా నిజమే. డాక్టర్ గారు వచ్చారు కదా, ఇక మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా కానీ ఇంకా ఇంకోసేపు చేయాలి, చేయండి. ఇదిగోండి బామ్మగారు. ఎవరయ్యా బామ్మ? నేను గోరింటాకు పిన్నిని, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, నేను కన్యని. ఏదో ఒకటిలేండి, ఇప్పుడు అందరినీ లోపలికి రమ్మని చెప్పండి. మీకు గుర్తుంది కదా, మీరు స్పృహలో లేనట్టుగా నటించాలి. బకెట్ తిండి. ఆగు, అందరూ రావాలి. చూడండి అల్లుడు గారు. డాక్టర్ గారు, అపూర్వకి ఇప్పుడు ఓకే కదా? ఓకేనండి. నేను రావడం కొంచెం లేట్ అయితే చాలా ప్రమాదం జరిగేది. వెరీ డేంజరస్ పాయిజన్ ఇది. డాక్టర్ గారు, ఆవిడకైంది ఫుడ్ పాయిజనింగేగా? ఫుడ్ పాయిజన్ అంటారేంటండి? ఎవరో కావాలని ఇచ్చిన పాయిజన్. ఎవరో కాదు డాక్టర్, ఇదిగో ఇది ఇచ్చిన పాయిజనే. చెప్పవే, ఎందుకు మా మమ్మీని పొట్టను పెట్టుకోవాలని చూస్తున్నావు? నిజంగా నాకేం తెలీదు. దొరికిన ప్రతి దొంగ తెలీదనే అంటారు. నిజం చెప్పు, మా మమ్మీని ఎందుకు చంపాలనుకుంటున్నావు? నిజానిజాలు తెలియకుండా అంత ఆవేశం మంచిది కాదు నక్షత్ర. చావు నుండి బయటపడిన మమ్మీ కళ్ళ ముందు కనబడుతుంటే ఇంకా మీరు దీనికి సపోర్ట్ చేస్తారేంటి డాడీ? అసలు మీ అందరికీ ఏమైంది డాడీ? ఇదేమైనా మందు పెట్టిందా మీకు? నక్షత్ర! మామయ్య, ఇందులో మీరు జోక్యం చేసుకోకండి. ఇది మేము తేల్చుకోవాల్సిన విషయం. మా మమ్మీని చంపబోయిన నేరస్తురాల్ని మీరందరూ ఎదురుగా పెట్టుకొని
అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు మీ అందరికీ ఏమైంది మామయ్య? మీ అందరికీ నిజం కావాలంతే కదా? ఇప్పుడే చూపిస్తాను నిజం. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇదిగో మీరందరూ చూడాలనుకున్న నిజం కిచెన్లో దొరికింది. పాయిజన్ బాటిల్. ఏమే, మా మమ్మీని చంపేయడంలో చూపించిన శ్రద్ధ దీన్ని దాచడంలో చూపించలేకపోయావా? నిజంగానే నాకేం తెలీదు. హే, నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. ఇందాకటి నుంచి ఇదే మాట మాట్లాడుతున్నావు. ఏమీ తెలియకపోతే కిచెన్లో ఈ పాయిజన్ బాటిల్ ఎందుకుందే? దత్తతయ్యాక నీ అధికారానికి అడ్డంగా ఉంటుందేమోనని ముందు మా మమ్మీని, తర్వాత ఆస్తి పంచుకోవాల్సి వస్తుందేమోనని నన్ను, ఆ తర్వాత అంతా వచ్చాక ఇక ఈయనెందుకులే అనేసి మా డాడీని చంపేసి ఈ ఆస్తంతా నీ నెత్తిన పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నిజం చెప్తున్నాను, నాకేం మీద ప్రమాణం చేశాను. నన్ను నమ్మండి, నాకే పాపం తెలీదు. మీ పాదాల మీద ప్రమాణం చేస్తున్నాను. లే, మా ఆస్తి మీద ఆశతో నమ్మిన వాళ్ళని కూకటి వేళ్లతో సహా నరికేసే నీలాంటి వాళ్ళని కాళ్ళ మీద పడి కన్నవాళ్ళ మీద వేసే ప్రమాణం మీద ఏ నమ్మకం ఉంటుంది? నాకే విషయం పెట్టి చంపాలనుకుంటావా? ఈ రోజు నువ్వు నా చేతిలో చస్తావే. చంపేయండి. ఈ నిన్నతో బ్రతకడం కంటే అదే నయం. చంపేయండి. చంపుతాను, లేకపోతే మా అందరినీ చంపేస్తావే నువ్వు. చంపే. అబ్బా, అందరి ముందు చంపేస్తున్నా ఎవరు ఏం మాట్లాడలేని ఎంత అందమైన సిచ్యువేషను ఇది. చాలా తక్కువ మందికి ఇలాంటి అవకాశం దొరుకుతూ ఉంటుంది. కానీ అమ్మాయి, కానీ చంపే చంపే చంపే, గట్టిగా నొక్కు. నువ్వెందుకమ్మా దాన్ని చంపి జైలుకి వెళ్ళడం? నేను పోలీసులకు ఫోన్ చేశాను. వాళ్ళే వచ్చి దీన్ని జైలుకి తీసుకెళ్తారు. మంచి పని చేసావు బేబీ. జైలే దీనికి సరైన ఇల్లు. రావే, జైలుకి దారి ఎలా ఉంటుందో చూద్దు గాని. రా లైవ్ లో మర్డర్ చూసే అవకాశాన్ని ఈ నక్షత్ర లాస్ట్ మినిట్ లో పాడు చేసింది. పదవే, పద.
ఏమైందమ్మా? ఎవరూ లేనట్టు నువ్వు ఇక్కడ కూర్చోవడం ఏంటి? మా ఇద్దరి ఫోన్స్ ఆన్సర్ కూడా చేయలేదు. ఎవరో నీతో మిస్బిహేవ్ చేయడం ఏంటి? టైంకి మేము వచ్చాం కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండేది? ఏమయ్యేదన్నయ్య? గట్టిగా నేను ప్రతిఘటిస్తే వాళ్ళు నన్ను చంపేసేవారు. అప్పుడు ఎవరికి ఏ గొడవ ఉండేది కాదు. ఇందు, ఏంటా మాటలు? ఇప్పుడు నీకు చచ్చిపోయేంత కష్టం ఏమొచ్చింది? అసలేం జరిగిందో కాస్త వివరంగా చెప్తావా? మా అత్తయ్య మావయ్య అడిగిన కట్నం మా అపూర్వ అత్తయ్య ఇస్తానని మాటిచ్చిందన్నయ్య. ఆ తర్వాత మా పెళ్లి ఎన్నో మలుపులు తీసుకుని నీ పుణ్యమా అని ఎలా జరిగిందో నీకు తెలుసు. మొదట బాగానే చూసుకున్నారు. కాకపోతే మా ఇద్దరిని ఒకటి కానివ్వకూడదని అనుకున్నారు. నక్షత్ర బర్త్డే రోజున కట్నం వచ్చేస్తుందన్న ఆశతో మేమందరం బర్త్డే పార్టీకి వచ్చాం. అత్తయ్య కూడా కట్నం ఇచ్చేస్తుందని ఆనందపడిపోయారు మా అత్తయ్య మావయ్య. కానీ నువ్వు ఇటు నుంచి ఇటు ఇంటికి వెళ్తావో, మూసీ నదిలో మునిగే చేస్తావో మాకనవసరం. కోడలిగా నువ్వు రావాలంటే కట్నం పట్టుకునేరా. కానీ మీ బావన్నయ్య నాకు పెట్టాలనుకున్న ప్రతి కష్టాన్ని తనకిష్టంగా మార్చుకొని ఆ కష్టమేదో తనే పడేవాడు. ఆ విధంగా నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆయన్ని నానా మాటలు అన్నారు. కట్నం పట్టుకొని వస్తేనే రమ్మని ఆ గుడి నుంచి నన్ను పంపించేశారు. ఇంటికెళ్తే అపూర్వ అత్తయ్య కట్నం వస్తుందన్న నమ్మకం పోయింది. అలాగని భర్త వదిలేసిన భార్యగా పుట్టింట్లో బ్రతకాలని లేదు. అందుకే చచ్చిపోదాం అనుకున్నాను. ఊరుకో, నువ్వు ఇలా అనుకోకూడదు. నీకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. మేము కూడా నీ కష్టాన్ని తీర్చలేనంత పెద్ద కష్టం అయినప్పుడు నువ్విలా చెప్పాలి.
ఫోన్ చేసిన నక్షత్ర ఎవరు? నేనే ఇన్స్పెక్టర్ గారు. ఇదిగో ఈ భూమి మా మమ్మీని ఈ పాయిజన్ పెట్టి చంపాలని చూసింది. అర్జెంటుగా దీన్ని అరెస్ట్ చేయండి. అరెస్ట్ వరకు ఓకే, తప్పకుండా అరెస్ట్ చేస్తాం. మీరు అనవసరంగా ఈ బాటిల్ని టచ్ చేశారు. అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇలాంటి ప్రూఫ్ చాలా ముఖ్యం. మీరు కాకుండా ఇంకెవరైనా టచ్ చేశారా? ఆ, అమ్మో నేను పట్టుకున్నాను కదా, దొరికితే అయిపోతాను. అమ్మో బాబోయ్, అంత కష్టంగా తీసుకుంటారంటే ఎస్ఐ గారు, మామూలుగా తీసుకోండి. అబ్బా, టచ్ చేయకూడదని చెప్తున్నాను కదండి. ఇటువంటి ఓ అలా చెప్పారా, అర్థం కాలేదు. ఇప్పుడైతే అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. తప్పకుండా ఇస్తాం ఎస్ఐ గారు. బా, ఈ శని దాని మొహం చూడలేకపోతున్నాను. ముందైతే దీన్ని ఇక్కడి నుంచి ఏడ్చుకెళ్ళండి. పదండి. నువ్వు మంచిదని అనుకున్నాను భూమి, ఇంతకి తెగిస్తావని అస్సలు అనుకోలేదు. ఏంటి అలా చూస్తున్నావు? అందరినీ అలా మార్చి మార్చి చూస్తే మార్చి ఏప్రిల్ కూడా వచ్చేస్తాయి. ఇంకా చూస్తూ నిలబడతారంటే ఎస్ఐ గారు, తీసుకెళ్ళండి. పదమ్మా. అమ్మ భూమి, ఒక్క నిమిషం ఎస్ఐ గారు, ఒక్క సెకండ్ కూడా ఇవ్వను. పద. ప్లీజ్ అండి. నాన్న, నిందపడి నేను ఇలా జైలుకి వెళ్ళడం కంటే ఇక్కడే నేను చచ్చిపోవడం నయం. దయచేసి ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వమని ఎస్ఐ గారికి చెప్పండి నాన్న.